ఈసారి టీఎస్పీఎస్సీలో కానీ యూపీఎస్సీలో కానీ చాలా వరకు అంత స్పోర్ట్స్ మీద క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్లో చూసుకుంటే ఈసారి 2023లో 5th అక్టోబర్ నుండి 19th నవంబర్ వరకు క్రికెట్ వరల్డ్ కప్కి ఇండియా హోస్ట్ చేసింది. ఇండియాలోనే జరిగినాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించింది 360 degreesలో అన్నీ నేర్చుకోవాలి. ఏ కోణంలో అయినా ఏ క్వశ్చన్ అని అడగవచ్చు. సో ఈసారి వరల్డ్ కప్కి ఉన్న మస్కట్ ఏంటి అంటే బ్లేజ్ టాంక్ అంట. వెరైటీగా ఉంటుంది. 2023లో జరిగింది ఎన్నవది అంటే 13వ ప్రపంచ వరల్డ్ కప్. ఫస్ట్ది 1975లో జరిగింది. ఇది ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది. గెలుచుకుంది. విన్నర్ అయితే వెస్టిండీస్. 79లో కూడా వెస్టిండీస్ గెలిచింది. 1983లో కపిల్ దేవ్ ఇండియా తరఫున గెలిచింది. 83లో 87లో ఆస్ట్రేలియాని, 92లో పాకిస్తాన్, 96లో శ్రీలంక, 999లో ఆస్ట్రేలియా, 2003లో ఆస్ట్రేలియా, 2007లో ఆస్ట్రేలియా, మళ్ళీ 2011కి వచ్చేసరికి ఇండియా, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్. ఫస్ట్ టైం ఒకసారి గెలుచుకుంది ఇంగ్లాండ్. అసలు క్రికెట్ కనిపెట్టింది ఇంగ్లాండ్లో. ఎక్కువ హోస్ట్ చేసింది 6 సార్లు ఇంగ్లాండే హోస్ట్ చేసింది క్రికెట్. ఎన్నిసార్లు గెలుచుకుందంటే ఒకటేసారి గెలుచుకుంది కప్. 2023లో ఆస్ట్రేలియా రీసెంట్గా జరిగింది. 13th ఉంది. ఈ స్టార్టింగ్లో ఉన్నప్పుడు 60 overs ఉంటుండే. కాకపోతే ఈ ఓడి అనేది 1987లో జరిగినప్పుడు 50 overs చేసిండ్రు. 50 overs చేసినప్పుడు 1987కి హోస్ట్ ఎవరు చేసిందంటే ఇండియానే చేసింది. 2011లో హోస్ట్ చేసింది కూడా ఇండియానే. గెలుచుకుంది, విన్నర్ అయింది కూడా ఇండియానే. ఇండియాలోనే హోస్ట్ అయింది, ఇండియానే గెలుచుకుంది. అత్యధిక సార్లు వరల్డ్ కప్ గెలుచుకుంది ఏది అంటే ఆస్ట్రేలియా. 6 సార్లు గెలుచుకుంది. అత్యధిక సార్లు హోస్ట్ చేసింది ఏ కంట్రీ అంటే ఇంగ్లాండ్. 6 సార్లు చేసింది. ఇంగ్లాండ్ తర్వాత ఏంటంటే ఇండియా 5 సార్లు చేసింది. నెక్స్ట్ 14th వన్ ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా, ఈ 3 కలిసి హోస్ట్ చేస్తున్నాయి. 15th అంటే బీబీ గుర్తుపెట్టుకోండి, భారత్, బంగ్లాదేశ్. ఇండియా, బంగ్లాదేశ్ 2 కలిసి హోస్ట్ చేస్తుంది 15th వరల్డ్ కప్. ఎక్కువ వరల్డ్ కప్లు లేసుకుపోయింది ఏంటంటే ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఎవరంటే ప్యాట్ కమిన్స్. ఇది మెన్స్లో. ఉమెన్స్లో కూడా ఆస్ట్రేలియానే గెలుచుకుంది వరల్డ్ కప్. ఉమెన్ మెగ్ లానింగ్. ఏమైనా కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పటివరకల్లా చెప్పింది సారీ. ఇప్పటి నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వింటన్ డి కాక్ ఇతను ఏంటంటే ఎక్కువ వికెట్స్, దాదాపు వికెట్ కీపరు 20 వికెట్స్ తీసిండు అన్నట్టు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కువ 20 వికెట్లు తీసింది ఎవరంటే క్వింటన్ డి కాక్. అట్లనే హయ్యెస్ట్ సెంచరీలు చేసింది ఎవరంటే క్వింటన్ డి కాక్. ఎన్ని సెంచరీలు? 4 సెంచరీలు చేసిండు. మహమ్మద్ షమి 24 వికెట్స్ తీసిండు. మొత్తం ఆడింది 7 మ్యాచ్లే. సో ఫస్ట్ 3 మ్యాచెస్ ఆడలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటే మ్యాచ్లో 7 వికెట్స్ తీసిండు. అది కూడా మహమ్మద్ షమినే. ఇంకా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరంటే విరాట్ కోహ్లీ. కొంచెం హిస్టరీకి కూడా వెళ్తే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అని 2011లో యువరాజ్ సింగ్కి ఇచ్చిండ్రు. 2003లో సచిన్ టెండూల్కర్కి ఇచ్చిండ్రు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. 2003, 2013. ఇప్పుడు ఎవరు అంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ విరాట్ కోహ్లీ. హయ్యెస్ట్ సెంచరీస్ కానీ 6 అర్ధ సెంచరీలు, 765 సంథింగ్. హయ్యెస్ట్ రన్ స్కోర్ చేసింది ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లాస్ట్ జరిగిన వరల్డ్ కప్కి ట్రావిస్ హెడ్ అనే అతను
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. హైయెస్ట్ స్కోర్ కొట్టి అతలాకుతలం చేసిండు. ఆస్ట్రేలియా విన్ అయ్యి ఇండియా పెవిలియన్కి వెళ్ళడానికి రీజన్ ట్రావిస్ హెడ్. సెకండ్, గ్లెన్ జేమ్స్ మ్యాక్స్వెల్ అనే అతను 201 రన్స్ చేసిండు. ఇతను ఆస్ట్రేలియా అతనే. ఆఫ్ఘనిస్తాన్పై 201 రన్స్ చేసి ఒంటి చేత్తో గెలిపించిండు. రోహిత్ శర్మ హైయెస్ట్ సిక్స్లు కొట్టింది ఎవరు అంటే 31 సిక్స్లు కొట్టిండు. డేరిల్ మిచెల్ ఇతను 11 క్యాచెస్ పట్టుకున్నాడు. ఇవన్నీ ఇంపార్టెంటే. హైయెస్ట్ క్యాచెస్ పట్టుకున్నది ఎవరు? డేరిల్ మిచెల్స్ అంటారు. ఎన్ని క్యాచ్లు అనకపోయినా హైయెస్ట్ సిక్సెస్ కొట్టింది ఎవరు అంటే రోహిత్ శర్మ. హైయెస్ట్ స్కోర్ చేసింది ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఎక్కువ రన్లు కొట్టింది ఎవరంటే గ్లెన్ జేమ్స్ మ్యాక్స్వెల్ 201 రన్లు కొట్టిండ్రు. ఇదంతా బోరింగ్ టాపిక్, చెత్తగా ఉన్న ఇంపార్టెంట్ మార్కులు వస్తుంది. అన్నిటికన్నా నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేడియంస్ చూసుకోవాలి. ఎవరు మనకు దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే షారుఖ్ ఖాన్. బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్ ఖాన్. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటేనేమో సచిన్ టెండూల్కర్. ఇంకోటి సచిన్ టెండూల్కర్ ఈ మొత్తం క్రికెట్కి ఒక సాంగ్ రిలీజ్ చేసినాడు, దిల్ జస్ట్ బోలే అని. దీనికి ప్రీతమ్ అనే అతను మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఇంపార్టెంట్. నడుస్తున్నసేపు క్రికెట్ నడుస్తున్నసేపు పాట పెట్టి హోరెత్తించిండ్రు. దీనికి డ్యాన్స్ చేసింది ఎవరంటే రణ్వీర్ సింగ్. ఇన్ ద సేమ్ వే క్రికెట్లో చూసుకుంటే లార్జెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద స్టేడియం, 1,32,000 మంది సీట్లు పట్టే కెపాసిటీ ఉన్న స్టేడియం ఏది అంటే నరేంద్ర మోడీ స్టేడియం. ఇది అలహాబాద్, గుజరాత్లో ఉంది. రైట్. ఇక్కడికే సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ పట్టుకొని లోపలికి వచ్చిండు. ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ ఇంగ్లాండ్కి న్యూజిలాండ్ మధ్యలో జరిగింది. నెక్స్ట్ స్టేడియం వచ్చేసి వాంఖేద్ స్టేడియం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఎందుకు వాంఖేద్ స్టేడియం ఇంపార్టెంట్ అంటే ఈ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ కాంస్య విగ్రహం తయారు చేసింది. సచిన్ టెండూల్కర్ది కాంస్య విగ్రహం నిలబడి క్రికెట్ బ్యాట్ పెట్టి ఇట్లా కొడుతున్నట్టు ఉంటుంది. కాంస్య విగ్రహం పెట్టిండ్రు. ఇది ఇంపార్టెంట్. ధర్మశాల స్టేడియం అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. బాగుంటుంది స్టేడియంకి. మొత్తం హిమాలయాల మధ్యలో ఉంటుంది. నువ్వు క్రికెట్ ఆడుతున్న హిమాలయాలు కనిపిస్తాయి, చూడొచ్చు. చెపాకు అంటే వెరైటీగా ఉంది పేరు, చెపాక్. ఇలా అని అడగొచ్చు. చిదంబరం 2 సీలే. ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది. ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద ఏకనా క్రికెట్ స్టేడియం అని, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. అరుణ్ జైట్లీది న్యూఢిల్లీలో ఉంది. మంగళం చిన్నస్వామి అనేది కర్ణాటకలో ఉంది. రాజీవ్ గాంధీ హైదరాబాద్లో ఉంది. ఈడెన్ గార్డెన్ అనేది కోల్కతా, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఆ క్యాచ్లు పట్టింది ఎవరు ఇంపార్టెంట్. క్రికెట్లు ఎక్కువ ఎవరు తీసిండ్రు ఇంపార్టెంట్. ఎక్కువ కోహ్లీ గురించి ఆల్రెడీ ఇంతకుముందు 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కానీ క్రికెట్ మ్యాచ్ ఎవరికి వచ్చింది, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వచ్చిందని. సో ఈసారి అలా కాకుండా ఇంకో కోణంలో అడగవచ్చు.